పందెంకోడి. ఇది నడుస్తుంటే రౌడీలా ఉంది. అరుస్తుంటే డీజేలా ఉంది. జిమ్‌కెళ్తుందేమో గట్టిగా ఉంది. దీన్ని తిన్న తర్వాత మనం జిమ్‌కెళ్ళాలి. ముందు కర్రీ రెడీ చేసుకుందాం. పదండి. హాయ్. పొద్దున్నే టీవీ ఆన్ చేయంగానే ఒకటే బ్రేకింగ్ న్యూస్. గ్యాస్ అయిపోతుంది. గ్యాసులు రావు. హోటల్స్ మూసేశారు అని చెప్పంగానే ఫస్ట్ గ్యాస్ సిలిండర్ చెక్ చేశాను. వెయిట్ ఎత్తాను. కొంచెం కనబడింది. ఆ మిగతా గ్యాస్ కూడా చికెన్‌తో ఫినిష్ చేద్దాం. కొత్త సిలిండర్ బుక్ చేసే ముందు ఈ పాత సిలిండర్‌ని చికెన్ కూరతో సెండ్ ఆఫ్ చెప్దాం అనుకున్నాను. అందుకనే ఏం కూర చేయాలి? చికెన్‌లో ఏం వెరైటీ చేయాలంటే కాలపట్నం కోడి కూర అని గుర్తొచ్చింది. దీని స్పెషల్ ఏంటి అంటే మసాలా ముద్ద బాగా దీన్ని నాటుకోడి తీసుకొని బాగా కాల్చి, మసాలా బాగా కూరి, అది కూడా మళ్ళీ కాల్చి తర్వాత వండుతారు. ఇది దాని తాలూకా స్పెషల్. సో, దాన్నేమంటారు ఫుల్‌గా కారం పడుతుంది దీనికి. అందుకే కాలపట్నం అంటే ఇది కృష్ణా డిస్ట్రిక్ట్‌లో ఉండే ఒక ఊరు. బాగా ఫేమస్ ఇక్కడ నాటుకోడి. ఈ కూర ఎస్పెషల్లీ కాలపట్నం కోడి కూర అంటే కోసుకుంటారు అక్కడ యూత్. సో, అది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మంచి బలం కనపట్టిన ఒక కోడిని తీసుకొచ్చాను. గ్యాస్ అయిపోద్దేమో అని భయంతో ఫాస్ట్‌గా వండాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ట్రై చేయండి. మసాలాలు యాజ్ ఇట్ ఈజ్‌గానే మామూలు మసాలాలే. బట్ ముందు బాగా కోడికి కూరించి దాన్ని అలాగే పెట్టి తర్వాత ముక్కలు కొట్టి వండుతారు. అది ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈజ్‌గా చూడండి. నచ్చితే మీరు ట్రై చేయండి. మీరు కూడా ఇమ్మీడియేట్‌గా ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోండి. ఇది యాక్చువల్‌గా పందెంకోడితో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉడకడానికి చాలా టైం పడుతుంది. మసాలా కూరి ముక్కలు కట్ చేయడం మీకు పాసిబిలిటీ కాకపోతే డైరెక్ట్‌గా ముక్కలు కొట్టిన తర్వాత మసాలానే చేయండి. అట్ ది సేమ్ టైమ్ కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలాతో పాటు ఆహ్, అన్ని మసాలాలు కలిపి బాగా దట్టించి ఒక 1 అవర్ ఆపండి. నిమ్మకాయ కూడా కలపండి. తర్వాత యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఫస్ట్ కారం ఎక్కువ పడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్ మీకు వీడియోలో చూడండి. ఫైనల్‌గా మాత్రం ఎండు కొబ్బరి, గసగసాలు బాగా నూరి అంటే కొంచెం నానబెట్టి బాగా నూరి పేస్ట్‌ని కలపండి. చాలా టేస్ట్ వస్తుంది. లాస్ట్‌లో చికెన్ మసాలా ఎలాగా ఇంటి దగ్గర చేసుకున్న చికెన్ మసాలా కలపండి. అద్దిరిపోద్ది. కాకపోతే ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ముక్క చాలా గట్టిగా ఉంటుంది. నచ్చితే వీకే కిచెన్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ.